కాంగ్రెస్ పార్టీ ఒక మాట అంటా ఉంది, ఇది కావాలని మా యొక్క పేరును చెడగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి తరుణం అయితే కనబడుతుంది. అంటే మీరు కూడా ఒక బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ సెల్లో పనిచేస్తున్నటువంటి అడ్వకేట్గా మీరు ఎలాంటి మాట చెప్పదలుచుకున్నారు? ఇక్కడ ఏమైనా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా పనిచేస్తూ ఉందా? ఇది ఫేక్ వీడియో అని చెప్పేసి ధృవీకరణ అయిన తర్వాతనే ఢిల్లీ పోలీసులు రావడం జరిగిందా? నన్ను ఇక్కడ పొలిటికల్ ఏం లేదండి. బికాజ్ నేను సరే బీజేపీలో ఉన్న 40 years నుంచి, ఇట్స్ ఓకే. బట్ అక్కడ ప్రైమా ఫేసి ఎవిడెన్స్ దొరికింది కదా. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయన షేర్ చేశారు ట్విట్టర్లో, ఇప్పుడు ఎక్స్ అంటారు దాన్ని, ఎక్స్లో షేర్ చేశాడు. క్రియేట్ ఎవరు చేశారు? సోషల్ మీడియా, కాంగ్రెస్ సోషల్ మీడియా. దొరికినారు కదా, ఇందులో పొలిటికల్ ఏముంది? ఇంకా దేర్ ఇస్ నో పొలిటికల్ గేమ్ ఎట్ ఆల్. వాళ్ళు క్రియేట్ చేశారు, ఈయన షేర్ చేశాడు. ఇట్ ఈస్ అపెడెంట్ ఆన్ రికార్డ్, కనపడతా ఉంది. ఆయన ఎక్స్ ఖాతా అయితే తీసేయలేడు కదా. తీసినా కూడా అక్కడ డేటాలో ఉంటుంది, రీక్యూబ్ చేస్తారు వాటిని. సో ఇక్కడ పొలిటికల్ ఏం లేదు. డెఫినెట్గా వాళ్ళు తప్పు చేశారు. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే, రేవంత్ రెడ్డి గారి తరఫున ఈ సోషల్ మీడియా వాళ్ళు వెళ్ళి అడ్మిట్ చేసి ఎస్ పొరపాటు జరిగింది అని అంటే కేసు వాళ్ళ మీదకి పోతుంది. ఈయన మీద అంత సీరియస్ కేసు ఉండదు. ఒకవేళ నిజంగా అరెస్ట్ చేస్తారనే భయం ఉందనుకోండి రేవంత్ రెడ్డి గారికి, రేపే వాళ్ళు అడ్వకేట్స్ టీం వెళ్తారు, లేకపోతే ఢిల్లీలో సుప్రీంకోర్టు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ సీనియర్ లాయర్స్ చాలామంది ఉన్నారు. అభిషేక్ మను సింఘ్వి, కవితకి వేసిన అతను, ఆయన కాంగ్రెస్ పార్టీ ఎంపీ కదా, ప్లస్ కపిల్ సిబాల్ గారు ఉన్నారు, చాలామంది ఉంటారు లీగల్ టీం. వాళ్ళు వెళ్ళి ఢిల్లీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేస్తారు. క్వాష్లో నాట్ టు అరెస్ట్ ఆర్డర్ మట్టుకు దొరికే అవకాశం ఉంటుంది ఈయనకి. ఎవరికి? బికాజ్ ఈజ్ అ క్యాంపెయిన్ హెడ్. ఇక్కడ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఇన్ని లక్షల కోట్ల మందిని రిప్రజెంట్ చేస్తున్నాడు. అందులో ఆయన అనాలోచితంగా చేశాడా, ఇంటెన్షనల్గా చేశాడా అనేది కూడా చూస్తుంది కోర్టు. కానీ అక్కడ వన్స్ సోషల్ మీడియా వారియర్స్ పోయి మేము అడ్మిట్ చేస్తున్నాము ఆ తప్పనంటే మటుకు ఈయన మీద అంత సీరియస్ ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఆయనను అరెస్ట్ చేస్తారు అని అంటే పొలిటికల్ అవుతుంది. సో దేర్ ఫోర్ డెఫినెట్గా వాళ్ళ లీగల్ టీం వెళ్తారు ఢిల్లీకి. క్వాష్ పిటిషన్, నాట్ టు అరెస్ట్ ఆర్డర్ కూడా వస్తుందని నేను భావిస్తున్నా. ఇదే సందర్భంలో గతంలో ఇలాంటి కేసులు ఎప్పుడైనా వచ్చినటువంటి సందర్భం ఉందా? ముఖ్యంగా ఏదైతే పొలిటికల్ లీడర్స్ ఉన్నారో, ముఖ్యంగా పాలనలో కొనసాగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో, సిట్టింగ్ మినిస్టర్గా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళపైన ఇలాంటి ఫేక్ వీడియోలు వచ్చినటువంటి నేపథ్యంలో ఏదైనా కేసులు, ఆ కేసులు తీర్పు వెలువడి శిక్షలు పడ్డటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయని? నాకు తెలిసి ఈ మధ్య, ఎందుకంటే ఈ డీప్ ఫేక్ వీడియో టెక్నాలజీ వచ్చింది 2-3 years నుంచే కదా. అంతకుముందు అట్లాంటి కేసులు లేవు, ఇట్లాంటి టెక్నాలజీ డెవలప్ కూడా కాలేదు. సో నాకు తెలిసి ఇప్పటిదాకైతే అటువంటి సెక్షన్స్ ఎవరి మీద పెట్టలేరు. తర్వాత ఆ శిక్ష పడటం అంటే ఇప్పటిదాకా కేసులే పెట్టలేదు కాబట్టి ఇప్పటిదాకైతే అటువంటి కేసులు ఇండియాలో జరగలేదు ఏ పొలిటీషియన్ మీద. అప్పుడెప్పుడో 1991లో మండల్ కమిషన్ ఇష్యూస్లో అప్పుడెప్పుడో చేశారు, కానీ ఇప్పుడు అట్లాంటివి ఏం జరగలేదు. ఇదే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, అమిత్ షా అభిమానులు కొంతమంది ఎవరైనా ఉంటే, ఈ వీడియో షేర్ చేసినటువంటి సందర్భంలో లేకపోతే తయారు చేసినటువంటి వాళ్ళ మీద ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కూడా ఏమైనా కేసులు పెట్టాలి అనుకుంటే ఆ కేసులు అప్రూవ్ అవుతాయా? ఇక్కడ దానికి సంబంధించినటువంటి అథెంటిసిటీ అనేది దొరుకుతుందా? హైకోర్టు వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందా? ఐ డోంట్ థింక్, బికాజ్ ఆల్రెడీ ఢిల్లీలో ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి ఇక్కడ చేసినా కూడా అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇక్కడ నేను ఇవ్వచ్చు కంప్లైంట్ రేవంత్ రెడ్డి గారి మీద, పోయి నేను ఇక్కడ ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, నా ఏరియా లకడి కపూల్లో వస్తుంది, లకడి కపూల్ పోలీస్ స్టేషన్ పోయి నేను కంప్లైంట్ రాస్తాను. మా అమిత్ షా గారిని ఇన్సల్ట్ చేసే విధంగా ఆయన డీప్ ఫేక్ వీడియోలు చేశారు సోషల్ మీడియా, ఇందులో రేవంత్ రెడ్డి హస్తం ఉందేనే రాస్తాను నేను, బికాజ్ పొలిటికల్గా రాస్తాం కదా. రాసినప్పుడు వీళ్ళు ఇక్కడ ఆ కేసుని ఎఫ్ఐఆర్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తారు ఢిల్లీకి. సో ఇక్కడ ఏమి యాక్షన్ అంటూ ఏమి ఉండదు. బీజేపీకి సోషల్ మీడియా వారియర్స్ ఉంటారు, అలాగే బీఆర్ఎస్కి ఉంటారు, కాంగ్రెస్కి ఉంటారు. సాధారణంగా కొంతమంది సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండే వాళ్ళు కూడా కనబడుతూ ఉంటారు. వాళ్ళ విషయంలో ఏం చెప్పదలుచుకున్నారు? ఇలాంటి ఫేక్ వీడియోలు వచ్చినప్పుడు అబ్జర్వేషన్ లేకుండా షేర్ చేయడం వలన ఎలాంటి అపాయం జరిగేటువంటి అవకాశం ఉంది? ఈ కేసులలో ఇరుక్కునేటువంటి సందర్భం ఉంది. వారికి ఒక అడ్వకేట్గా మీరు ఇచ్చేటువంటి సూచన, సలహా ఏంటి? ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఏ కంటెంట్ అయినా కూడా అది సమాజానికి చెడు చేస్తుంది అని వాళ్ళు అక్కడ సోషల్ మీడియా వారియర్స్ ఎవరైతే ఉన్నారో ఒక ఆలోచన విధానం పెట్టుకోవాలా. ఏది పడితే అది నేను వచ్చింది ఫార్వర్డ్ చేస్తాను అంటే యూ హ్యావ్ టు ఫేస్ ద మ్యూజిక్. ఇప్పుడు సెక్షన్స్ ఇంత పెద్ద సీరియస్ సెక్షన్స్ పెడతారు, 10 ఏళ్ల శిక్షలు ఉన్నాయి, డెత్ సెంటెన్స్ ఉంది, లైఫ్ సెంటెన్స్ ఉంది, అవన్నీ కూడా వాళ్ళు ఆలోచించాలి కదా.
కాబట్టి నేను వాళ్ళకి ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఏది పడితే అది వాట్సాప్ న్యూస్లో వచ్చిన అన్నీ కూర్చొని ఇంట్లో కూర్చొని ఫార్వర్డ్ చేసుకుంటా పోతే శిక్షార్హులు. మనకు లాస్ట్ టైం ఈయన కొత్తకోట శ్రీనివాసరెడ్డి గారు కమిషనర్ అయిన తర్వాత వాట్సాప్ వాళ్ళకు కూడా ఒక వార్నింగ్ ఇచ్చాడు ఆయన. మీరు ఏది పడితే అది ట్రాన్స్ఫర్ చేసి ఫార్వర్డ్ చేస్తే మటుకు మీకు శిక్ష పడుతుంది, జాగ్రత్తగా వ్యవహరించండి. నేను ఏ పార్టీ అయినా చెప్తున్నా, కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, డెఫినెట్గా ఆ కంటెంట్ సోషల్ మీడియాలో కనుక మీరు వదిలితే 2 వర్గాల మధ్య వైషమ్యాలు క్రియేట్ అయ్యే అవకాశం ఉంటే ఆలోచించండి. ఏది పడితే అది మీరు ట్రాన్స్ఫర్ చేయకండి, ఫార్వర్డ్ చేయకండి. ఒక మైండ్ అప్లై చేసి మీరు వ్యవహరించండి అని చెప్పి వాళ్ళకి నేను అడ్వైజ్ ఇస్తున్నాను.